హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరూ చాలా చక్కగా జన్మాష్టమి చేసుకొని ఉంటారు కదా. యాక్చువల్గా నేను కూడా చేసుకున్నానండి. చిన్న పూజలండి. పైగా ఈరోజు మండే ఒకటి కదా, ఇది నాది 5వ వారం అండి. 16 సోమవారాల వ్రతంలో ఇది ఒకటి 5వ వారం. సో పొద్దున్నే ఇట్లా పొద్దున్న లేచి ముగ్గు పెట్టేసుకొని ఇలా అయితే చేసుకున్నాను. ఇది ముగ్గులైతే నేను ముందు రోజే పెట్టుకుంటానులేండి. ఎందుకంటే ఏదైనా పండగ ఉంటే పండగ రోజు పెట్టడం అని అంటే అది నా వల్ల కాదు. అంటే వల్ల కాదు అని అంటే టైం ఎక్కువ అయిపోతుందండి. టైం ఉండదు. పొద్దున్న ముగ్గులు పెట్టుకుని కూర్చున్నానంటే టైం ఉండదు. సో తులసి కోట దగ్గర అయితే ఫస్ట్ అట్లా దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ పసుపుతో ఎందుకు పెట్టలేదు అని అంటే కొంచెం వర్షం పడినా ఎక్కువ గాలి వచ్చినా సరే ఆ ముగ్గు అంతా పాడవుతుందండి. అంటే చెరిగిపోయినట్టుగా అయిపోతుంది. అందుకే ఇంకా చాక్ పీస్తో పెట్టేశాను. వర్షం పడితే ఏమవుతుందంటే ముగ్గు వరకే కాదు, ఆ పసుపు వాటర్ అలాగా ఇంకా అంటే నడిచే వేలోకి వస్తుంటుంది. అది క్లీన్ చేయలేము. ఆ ఫ్లోర్ అంతా ఎల్లోగా అయిపోతుంది. అందుకనే ఇంకా నేను ఆ తులసికోట దగ్గర చాక్ పీస్తోనే పెట్టేస్తానండి. మరి ఏదైనా వినాయక చవితి, దివాళీ ఇలాంటి పండుగలకైతేనే కానీ, లేకుంటే చాక్ పీస్తోనే పెట్టేస్తాను. అండ్ ఇది నాది 5వ సోమవారం అండి, 5th మండే అండి. సో ఇలా అయితే పూజ పెట్టుకున్నాను నేను. ఇంకా ఎలానో స్వామివారికి పూజ చేయాలి కదా శివయ్యకి. అందుకనే ఇంకా మా ఇంట్లో ఒక చిన్న కిట్టయ్య ఉన్నారండి. చిన్న కృష్ణుడులేండి, పెద్ద రాధాతో ఉండే కృష్ణుడు కాదు, చిన్న కృష్ణుడు. అండ్ ఇంకోటి ఏంటంటే విష్ణుమూర్తి, వెంకన్నను లక్ష్మీదేవి ఎట్లానో ఉన్నారు కదా, వాళ్ళని కూడా పెట్టుకున్నానండి. పెట్టుకొని పూజ చేసుకున్నాను. పూజ అంటే ఏవో నాకు తెలిసినవి చిన్న శ్లోకాస్ అయితే చదువుకున్నాను. ఎందుకంటే సోమవారం పూజ కదా, పూజ ఎలాగో టైం అవుతుంది. ఇంకా అన్ని దేవుళ్ళకైతే నేను ఈ షోడోపచార పూజ అనేది చేయలేను కదండి. పిల్లలకి మళ్ళీ టిఫిన్స్ ఇవన్నీ కుదరవు. అందుకనే శివయ్య పూజ పెట్టుకొని ఆ దేవుళ్ళకి శ్లోకాస్ చదువుకొని ఉంచేసానండి. అదే మండే కాకుండా వేరే డే ఏమైనా వస్తే మాత్రం నేను చేస్తానండి. ఈ పూజ అయితే మాత్రం కంపల్సరీగా చేసుకుంటాను నేను, కృష్ణుడిది అయితేనే మాత్రం. ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం. అండ్ వెంకన్నను పెట్టుకున్నాను. ఆ దండ నేనే గుచ్చుకున్నానండి. ఆ దండ నిలవట్లేదని వెనక వైపు పిక్కల్ బాటిల్ పెట్టాను. లేకుంటే ఆ దండ ఉండట్లేదండి. దండలన్నీ నేనే గుచ్చి పెట్టుకున్నాను ముందు రోజు. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయండి గుచ్చాలంటే, కానీ గుచ్చి ఇంకా దేవుళ్ళకి ఇంకా ఎక్కడ వెయ్యలేము కదా అనేసి నెక్స్ట్ గుచ్చడం అంటే కట్టడం అండి. కట్టడానికి కూడా ఇంకా నాకు ఓపిక లేదండి. నెక్స్ట్ డే ఏదైనా పండగలు ఉన్నాయన్నా, పూజలు ఉన్నాయన్నా ముందు రోజు ఎంత పని ఉంటుందో మనకు తెలిసిన విషయమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కాస్త కూస్త హెల్ప్ అవుతుందండి. బట్ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేకపోతే అంతా మనమే చేసుకోవాలంటే మాత్రం కొంచెం కష్టమేనండి. సో కృష్ణుడు పెట్టిన బ్యాక్ సైడ్ అట్లా పెడదాం అనుకున్నాను. బట్ బ్యాక్ సైడ్ అంతా కవర్ అయిపోతుంది, ఆ ఫొటోస్ కనిపించట్లేదు అనేసి తీసేసానండి. తీసేసి ఇంకా ఒక పాట్లోనే తులసి మొక్కలను వేసేసి అలా ఉంచేసాను. అండ్ మా ఇంట్లో కృష్ణుడు ఇతనేనండి. అండ్ ఇది నేనే చేశానండి. కిట్టయ్యకి ఇట్లా తలపైన పెడతారు కదా, పగడి అంటారు. తెలుగులో నాకు అంత ఐడియా లేదండి. ఇది నేను జస్ట్ పేపర్తో చేసుకున్నానండి. పిల్లలు బుక్కి ఒక ఫస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ది చాలా థిక్గా ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ టైప్లో ఉంటుంది కదా, అలాంటి దాంతో చేశాను. జస్ట్ కుందన్స్ పెట్టుకున్నాను, లేస్ పెట్టాను, అంతే. దానికి మించి ఇంకేమీ కాదు. చాలా అందంగా ఉంది తెలుసా అండి. వన్స్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది నేను వీడియో తీసానండి. తీసి ఇంకా మధ్యలో ఆపేసాను. ఎందుకంటే ఈ మధ్యన ఈ 4 days నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఆ వీడియో తీసినా సరే వాళ్ళకి వర్క్స్ ఉన్నాయని ఫోన్లు తీసుకుంటూ ఉండడం, నేను ఇంకెందుకులే ఇంకా వదిలేసేలే అని నేను ఇంకా వీడియోని కంప్లీట్గా తీయలేదు. ఏదో కొద్దిగా తీసానండి. యాక్చువల్ మా అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో తనకి గ్రూప్ కాల్స్ అని, గ్రూప్లో వర్క్స్ అని చాలా వస్తుంటాయి, నా ఫోన్కే వస్తుంటాయి. ఇంకా నేను ఈ క్రాఫ్ట్ వీడియోలో పెడితే తనకి వర్క్స్ అవ్వవని నేను ఇంకా అది తీయలేదు. నార్మల్గా చెప్పాలంటే చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే కృష్ణుడిది తలది మార్జిన్ చూసుకొని, ఆ మెజర్మెంట్ చూసుకొని మనం అలా క్యాప్లా చేసుకోవచ్చు. నేను బాబాకి కూడా చేద్దాం అనుకుంటున్నాను. బాబాకి చేసేటప్పుడైతే మీతో కంపల్సరీగా నేను షేర్ చేసుకుంటానండి ఎలా చేసుకున్నాను అనేది.
కొన్ని ఏంటంటే మనం చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తది. బయట కొనుక్కుంటే ఇంకా మంచిగుంటాయిలెండి. మనకి మెజర్‌మెంట్స్‌లో కొంచెం డిఫరెన్స్ వస్తదండి. తేడా వస్తది. సో, ఇలా అయితే నేను నీట్‌గా శివయ్యని పెట్టుకున్నాను. శివయ్యతో పాటు ఇంకా వెంకన్న, లక్ష్మీదేవి అండ్ కృష్ణుడిని గూడా పెట్టుకున్నానండి. శివయ్యకే నేను పూజ చేసుకున్నాను. ఆహ్, వ అంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఇట్లాంటివి చదువుకున్నాను. కానీ ఇలా షోడోపచార పూజ అట్లాంటివైతే నేనేం చేయలేదండి. చెప్పాను కదా! అలా చేస్తే ఇంకో నాకు 2 అవర్స్, 2 ½ అవర్స్ పట్టేస్తది. మా పిల్లలకి స్కూల్ లేదు గనక ఈ మాత్రమైనా నేను పూజ చేసుకోగలిగాను. ఒక 8-9 కల్లా నా పూజ అయిపోయింది. అదే కానీ మా పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం నా పూజ అయ్యేటప్పటికి 12 అయితదండి. ఇంకా నేను ఇంకా అన్ని దేవుళ్ళకి చేస్తే ఇంకా వీళ్ళకి టిఫిన్స్ అవ్వవు, ఏమి అవ్వవని నేను కొంతవరకే చేసుకున్నానండి. అండ్ ఫస్ట్ అయితే నేను శివయ్యకి పూజ చేసిన ఎవ్రీ మండే ఫస్ట్ గణపయ్యకైతే షోడోపచార పూజ అయితే కంపల్సరీ చేస్తానండి. ఇది ఎవ్రీడే చేస్తాను. చేసేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత మంగళహారతి ఇచ్చేసాక కదిపేస్తానండి. ఒక లైట్‌గా కదిపించేయాలంట. అలా వినాయకుడిని కదిపించకుండా ఉండకూడదంటండి. వినాయకుడికి ఏ ఫెస్టివల్‌లో అయినా, ఏ వ్రతాల్లో అయినా ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేస్తాం కదా! ఆ పూజ అయిపోయాక కొంచెం అతన్ని కదిపేయాలంటండి. కదపకుండా ఉండకూడదంట. నాకు స్టార్టింగ్‌లో తెలిసేది కాదు. సో, నేనలా కదిపేదాన్ని కాదు. బట్ 2 ఇయర్స్ బ్యాక్ గుడిలో మేము ఒక వ్రతం చేయించుకునేటప్పుడు పంతులు గారు అన్నారండి. పూజ అయిపోయిన వెంటనే వినాయకుడిని కదిపేస్తే నేనన్నాను, ఇంకా పూజ ఇంకా అవ్వలేదు కదండీ! మీరప్పుడే వినాయకుడిని కదిపేస్తున్నారేంటంటే, పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడికి మనం షోడోపచార పూజ చేస్తాము కదా! ఆ పూజ అయిపోయాక వినాయకుడిని కదిపేయాలి. ఎందుకంటే అతనికి మళ్ళీ, మళ్ళీ నైవేద్యం పెట్టి ఇవన్నీ పూజలు కంపల్సరీ. సో, మనం అవన్నీ చేయలేము గనక ఆయనకి పూజ అయిపోయిన వెంటనే కదిపేయాలని చెప్పారు. సో, అప్పటినుంచయితే నేను కదిపేస్తానండి. ఒక 3 టైమ్స్ కదిపేస్తాను. అదే ప్లేస్‌లో ఉంచుతాను గానీ కదిపేస్తానండి. తర్వాత శివయ్యకి లక్కీగా ఈసారి నాకు మా అదే బిల్వపత్రం అయితే దొరికిందండి. అది నేనేం చేశానంటే ఫోటో దగ్గర కాకుండా కింద వేశాను. అంగపూజ ఇవన్నీ ఉంటాయి కదా! అష్టోత్తరాలు అన్నీను. అష్టోత్తరాలైతే నేను అక్షింతలు వేసి చేస్తానులెండి. ఎందుకంటే ఫ్లవర్స్ వేస్తుంటే అది చదివేటప్పుడు ఫ్లవరు ఎక్కడ పడేస్తానో లేకపోతే దీపం తగిలేసి పడిపోతదేమో నాకు ఈ టెన్షన్ ఎక్కువైపోతదండి. అందుకే అక్షింతలు వేసేస్తుంటాను. లేదనంటే విభూది వేస్తుండగానే చేసేస్తాను. ఫ్లవర్స్ వేసి అయితే చెయ్యనండి. చూసి అష్టోత్తరాలు చదువుతుంటాను. ఈలోపు నా చెయ్యి తగిలి ఏమైనా పడిపోతాయేమో అని నాకు చిన్న భయంగా ఉంటుంది. సో, నేను అంగపూజ అయితే మాత్రం బిల్వపత్రంతో చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం దొరికింది. యాక్చువల్‌గా ఈ మండే ముందు గానీ ఎవరైనా ఊరు నుంచి మా చుట్టాలొస్తే నేను కంపల్సరీగా వాళ్ళతో తెప్పించుకుంటానండి. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే చాలా ఎక్కువ బిల్వపత్రం ఉంటదండి. వాళ్ళైతే చాలా ఫ్రెష్‌గా కట్ చేసి మరి నాకు పంపిస్తారు. ఆహ్, ఈసారి మాత్రం మార్కెట్‌లోనే దొరికిందిలెండి. ఈ పువ్వుల దండలన్నీ కట్టుకొనైతే పెట్టుకునేసరికి ఆహా! అనిపించింది. బట్ కట్టేటప్పుడైతే కొంచెం ఇబ్బందేనండి. ఇబ్బందంటే అదేదో పెద్ద కష్టమని కాదు. ఇంట్లో పిల్లలకి టైమ్ టు టైమ్ ఫుడ్ చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, ఇల్లు క్లీన్ చేయాలి, బట్టలు వాష్ చేయాలి, అంట్లు తోమాలి. ఇల్లన్నాక ఇంత అంత పని ఉంటదా చెప్పండి? చాలా ఎక్కువైతే పని ఉంటదండి. అవన్నీ చేసుకొని మళ్ళీ ఈ దండలన్నీ గుచ్చుకొని అనంటే కొంచెం ఓపిక ఉండాలి, ఎనర్జీ ఉండాలి, అన్నీ ఉండాలిలెండి. ఈసారైతే నేను సింపుల్‌గానే అంటే చెప్పాలంటే ఈసారి జన్మాష్టమి నేను కొంచెం సింపుల్‌గానే చేసేసానండి. నార్మల్‌గా అయితే నేను దేవుడి గదిలో కాకుండా వేరే రూమ్‌లో డెకరేషన్ చేస్తాను. చాలా నీట్‌గా డెకరేట్ చేసి చిన్న కృష్ణయ్యనైతే పెడతానండి. నాకిది చిన్నప్పటి నుంచి అలవాటు. యాక్చువల్‌గా మా డ్యాడీ ఆర్మీ అండి. సో, అప్పుడు ఏంటంటే మన వైపు పెద్దగా కృష్ణాష్టమి అప్పుడు చేసేవారు గాదు. నైట్ టైము ఆర్మీలో ఉంటారు గదా! వీళ్ళందరినీ టెంపుల్‌కి పిలిచేవారు. నైట్ 12:00కి ఉయ్యాలూపి పూజ చేసేవారండి. కృష్ణుడిని దాంట్లో భజన బెట్టి ఉయ్యాలూపి చేసేవారు. అప్పటినుంచి నాకు అలవాటండి చేసుకోవాలి అని. మమ్మీ అయితే పెద్దగా చేసేవారు కాదులెండి మా మమ్మీ. నాకు మ్యారేజ్ అయ్యాకైతే నేనైతే చేసుకుంటున్నాను. సో, ఇట్లా అయితే నీట్‌గా మొత్తం ఫ్లవర్స్‌తో అలంకరించుకొని చేసుకున్నాను. ముందు రోజు కట్టేటప్పుడు ఎంత అంటే కొంచెం బాడీ పెయిన్స్ అని కష్టంగా అనిపిస్తదో, నెక్స్ట్ డే దేవుడికి మనం కట్టిన పువ్వుల మాలలు ఇలా అలంకరించుకుంటే, ఆ ముందు రోజు కష్టమంతా అయిపోతుంది. పోతుందింకా. ఎక్కడ అనిపించదు. అనిపిస్తది అబ్బా! నెక్స్ట్ టైమ్ గూడా ఇలాగే చేసుకుందామని.
బట్ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు ఉన్నా కొంచెం హెవీగా పని ఉన్నా ఇంకా కుదరదులేండి. సో నేనైతే ఇట్లానే చేసుకున్నాను పూజ. అండ్ మా పిల్లలకైతే సార్ నేను రెడీ చేయలేదులేండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. నేను బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఇట్లానే ఇలా చేసుకునేదాన్ని. ఒకటి రెంట్ హౌస్లో ఇలా చేసుకునేదాన్ని. కొన్ని పిక్స్ అయితే కనిపించాయి, అవి మీతో షేర్ చేస్తున్నాను. అప్పుడు మా పిల్లలు చిన్నోళ్ళు కనుక వాళ్ళకప్పుడు రెడీ చేసేదాన్ని. అండ్ పాదాలు కూడా నేను వేయలేదండి, ఎందుకంటే హాల్ నుంచి దేవుడి గదిలోకి రావాలి, పిల్లలు మట్టేస్తారు, మా అబ్బాయి అయితే అస్సలు మాట వినడని. సో ఇదే ఈరోజు వీడియో అండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.